మౌత్లో తీసుకున్నప్పుడు ఈ మౌత్కి ఇంకొక పేరు ఉంది, మీకు తెలియదు కదా. మౌత్ ఇంకో పేరు వచ్చేసి బక్కాల్ క్యావిటీ. మనం అన్నము తీసుకున్నప్పుడు, మనం ఫుడ్ తీసుకున్నప్పుడు నమ్ముతాం కదా, దాన్ని చివింగ్ అంటారు. మనకి ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, అవి మనం నమ్ముతున్నప్పుడు సలైవాతో మిక్స్ అవుతాయి. సలైవాతో మిక్స్ అయినప్పుడు మన కార్బోహైడ్రేట్స్ అనేది డైజెస్ట్ అవుతాయి. మళ్ళీ మిగిలిన ఫుడ్ అంతా ఈసోఫాగస్లోకి వస్తుంది. ఈసోఫాగస్ నుంచి మన మళ్ళీ మన స్టమక్లోకి వస్తుంది. మన స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్ కావడం వల్ల మన ప్రోటీన్స్ అనేది డైజెస్ట్ అవుతాయి. స్టమక్లో. మళ్ళీ లివర్లో బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివలన ఫ్యాట్స్ అనేది డైజెస్ట్ అవుతాయి. బైల్ జ్యూస్ ఎక్కడికి రిలీజ్ అవుతుంది? స్మాల్ ఇంటెస్టైన్లోకి. బైల్ జ్యూస్ స్మాల్ ఇంటెస్టైన్లోకి ప్రొడ్యూస్ అవుతుంది. మళ్ళీ దీంట్లో ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ డైజెస్ట్ అవుతాయి. నెక్స్ట్ ఫుడ్ అంతా స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్లో మళ్ళీ అంటే లివర్లో ఉండే బైల్ జ్యూస్ ఫుడ్ అంతా ఒకటేసారి వస్తుందా స్మాల్ ఇంటెస్టైన్లోకి? కొంచెం స్మాల్ ఇంటెస్టైన్లోకి ఫుడ్ అంతా వస్తుంది. మళ్ళీ బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ కావడం వల్ల అక్కడ ఫ్యాట్స్ అనేది డైజెస్ట్ అవుతాయి. మళ్ళీ మిగిలిన వేస్ట్ ఫుడ్ అంతా లార్జ్ ఇంటెస్టైన్లోకి వస్తుంది. లార్జ్ ఇంటెస్టైన్లో వేస్ట్ ఫుడ్లో ఉండే వాటర్ అంతా లార్జ్ ఇంటెస్టైన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ మిగిలిన ఫుడ్ అంతా వేస్ట్ ఫుడ్ అంతా రెక్టంలో ఉంటుంది. రెక్టం నుంచి మళ్ళీ యానస్కి వస్తుంది. It is sent out through anus.